రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది, అది అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైపోయింది. 12వ తేదీ సరిగ్గా ఉదయం 11:20 చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే 2019-24 మధ్య ప్రభుత్వం పైన ఈ ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా, ఆఫ్కోర్స్ కూటమి నేతలు కూడా, కాంగ్రెస్, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ పీరియడ్లో 2019-24 మధ్య రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయిందని, అప్పులు విపరీతంగా చేశారని, అది లెక్క కట్టలేనంత అప్పులుగా మారిపోయాయని, వాటికి చాలా ఆస్తులను తాకట్టు పెట్టారని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలను ఈ కూటమి నేతలంతా కూడా చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. అంటే విమర్శలు చేస్తూ వారి యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. 2014-19లో ఉన్న అప్పులెన్ని, 2019-24 మధ్య చేసిన అప్పులెన్ని, ఇవన్నీ ఒక పక్కన పెడితే సూపర్ 6 అని మేనిఫెస్టో పేరుతో ఎన్నో హామీలు కూటమి నేతలు ఇచ్చారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ హామీలు అమలు కావచ్చు, లేదంటే అప్పుల్ని తగ్గించడం కానీ, సంపద సృష్టి కానీ, ఇవన్నీ కూడా జరగాలంటే, ముఖ్యంగా హామీల అమలు జరగాలంటే, హామీల అమలు పూర్తి చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాల్సింది. సంపద సృష్టించేందుకు కనీసం 1.5 సంవత్సరం పాటు పట్టే సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అంత ఈజీ కాదు. ఈజీగానే వెంటనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే కంపెనీలు రావటం, వచ్చేయటం, ఇదంతా వచ్చే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అఫ్కోర్స్ వారికి ఉన్న తెలివితేటలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, లేదంటేనో జరిపే లావాదేవీలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సఫలీకృతం అయితే తప్పించి అంత ఈజీగా అయితే వర్కౌట్ అవ్వవు. ఇటువంటి నేపథ్యంలో అసలు ఏంటి కూటమి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా వీటన్నిటిని హామీలుగా అమలు కానీ, లేదంటే అప్పులు తగ్గించడం కానీ, సంపద క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎట్లా చాలా సవాళ్ళు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చిన హామీలు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి, చాలా పెద్ద రేంజ్లో ఉన్నాయి హామీలు, చాలా ఖర్చుతో కూడుకున్న హామీలు అన్నీ కూడా ఉన్నాయి. సూపర్ 6 కావచ్చు, లేదంటే మేనిఫెస్టో పేరుతో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కూటమి 3 పార్టీలు కలిసి అయితే కంటెస్ట్ చేసాయి, కష్టపడ్డాయి, శ్రమించాయి, మొత్తానికైతే గెలిచారు, మంచి విజయాన్ని అందుకున్నారు, నో డౌట్ అందులో. కానీ ఇప్పుడున్న సవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ఎదుట ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఈ సవాళ్ళు మొత్తం కూడా సార్ట్అవుట్ చేయగలరు ఆయన ఎక్స్పీరియన్స్తో, వీటన్నిటిని ఏ విధంగా క్లియర్ అవుట్ చేస్తారనేది ఈరోజు ప్రధాన అంశం. రైట్, ఈ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, బీజేపీ నుంచి విల్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అందరికీ నమస్తే అండి. నమస్తే సురేంద్ర నాయుడు గారు, ఫస్ట్ మీకే, ఎందుకంటే మీరే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు కాబట్టి, కూటమి ప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి, నేనేమంటున్నానంటే చాలా కష్టపడ్డారు, శ్రమించారు, తీవ్రంగా ఫైట్ చేశారు, అధికార పార్టీ మీద ఫైట్ చేసి, ప్రభుత్వం మీద ఫైట్ చేసి మొత్తానికైతే అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతకంటే కష్టమైన ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్రం ఉన్న పరిస్థితి కావచ్చు, వీటన్నిటిని కూడా క్లియర్ చేసి అవన్నీ జరగాలంటే, మీరు అనుకున్న లక్ష్యాలు కానీ, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో అందుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ ఏమో. సార్, ముందుగా మీకు, అదేవిధంగా న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, సార్ ఇది మనకు చంద్రబాబు గారికి ఉన్నటువంటి విఘ్నత, అదేవిధంగా మోడీ గారు సహకారం, దీనివల్ల మనకు ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా చెప్పాలి అంటే రాష్ట్రము దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. రాష్ట్రము 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేసి జగన్మోహన్ రెడ్డి రూపాయి సంపాదించకుండా, పూర్తిగా సంపద అనేది ఏది లేకుండా ఉన్న కంపెనీలన్నింటినీ కూడా తరిమేసి ఇక్కడ సంపద సృష్టించి 10 మందికి పెట్టాల్సినటువంటి సందర్భంలో ఆల్రెడీ 2014లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి త్వర వల్ల ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలన్నింటినీ కూడా తరిమేసి ఈరోజు కుక్కలు జింపిన ఇస్తరులాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసేసి వెళ్ళిపోయాడు అతను. ఈరోజు ప్రజలు విశ్వాసంతో, నమ్మకంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, ఈ కూటమిని నమ్మి చాలా అభివృద్ధి చేస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి అధికారాన్ని మాకు కట్టబెట్టారు. ఏదైతే ప్రజలు ఆశించారో ఆ ఆశని ఖచ్చితంగా ఒమ్ము కాకుండా, నిర్వీర్యం కాకుండా వాళ్ళ ఆశలన్నీ కూడా నెరవేరుస్తాం. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సహకారం మెండుగా ఈ రాష్ట్రం మీద ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు
ఈ రాష్ట్రాన్ని ఒక దశ నిర్దేశించడం కోసం చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తే మోడీ గారి సహకారం చాలా ఎక్కువగా ఈ రాష్ట్రానికి ఉండబోతుంది. ఏదైతే మనం ఒకసారి 2014, 19 వాజ్పేయి సురేంద్ర గారు 2014, 19 మధ్య అందిన సహకారం కంటే ఈసారి ఎక్కువగా ఉంటుందా సహకారం? 100%. ఎందుకంటే ఏదైతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు మేము ఆ వాజ్పేయి గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో రోడ్లు కానుండి కంపెనీలు కానుండి విస్తృతంగా డెవలప్మెంట్ జరిగిందో దానికి మించి ఈసారి ఈ 5 సంవత్సరాలలో దానికంటే కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేది మనం చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా పోలవరం కానీ, రాజధాని కానీ, అదే విధంగా రైల్వే జోన్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా మోడీ గారి సహాయ సహకారాలతో పూర్తిగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు ఎడబడుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే 6 సూత్రాల పథకం కింద మేమైతే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశామో కానీ సురేంద్ర గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు చెప్పిన హామీలు ఏదో రైల్వే జోన్ కావచ్చు, మరో అంశం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, కొన్ని అంశాలు స్పెషల్ స్టేటస్ కానీ ఇలాంటి కీలక అంశాలు ఏపీకి చాలా కీలకమైనటువంటి ప్రాణాధారమైనటువంటి హామీలు మొత్తం గురించి కూడా మీ సభల్లో ఎన్నికల సభల్లో మోదీ నుంచి కానీ లేదంటే బీజేపీ నేతల నుంచి ఎటువంటి హామీలు రాలేదు. మరి ఇప్పుడు అధికారం అయితే చేపట్టబోతున్నారు, ఫామ్ చేయబోతున్నారు. అక్కడ ఆయన, ఇక్కడ మీరు. కానీ మరి ఇంప్లిమెంట్ అవుతాయా? సార్ ఈరోజు ఇప్పుడు మోడీ గారు ఇక్కడ వాగ్దానం చేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రంలో ఏదైతే బీజేపీకి ఒక అధ్యక్షురాలు ఉన్నారు పురంధరేశ్వర్ గారు చెప్తే చాలు, మోడీ గారు చెప్పినట్టే. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులో, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేనకు అధ్యక్షులో, ఇప్పుడు విధంగా సురేంద్ర గారు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో అప్పుడు కూడా అలానే అనుకున్నారు. కానీ డిఫరెన్సెస్ వచ్చి మాకు అనుకున్న హామీలు ఇవ్వలేదని చెప్పేసి చాలా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బాగా దుర్భాషలు ఆడుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే, స్ట్రైట్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉందా మీకు కానీ, మీ కూటమి నేతలకు కానీ? సార్ ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని అపోహలు వచ్చి జరిగినాయి లాస్ట్ టైము. ఆ అపోహలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి. ఏదైనా కూడా ఒక ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయిన తర్వాత మళ్ళా ఆ భేదాభిప్రాయాలను సరిచేసుకొని మళ్ళా కలుసుకున్నారంటే అద్భుతమైనటువంటి ఆ స్నేహ బంధం కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయాము. ఆ భేదాభిప్రాయాలన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలా అనేది మనం మళ్ళా కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఆ విధంగానే ఈ రోజు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి అద్భుతమైనటువంటి బంధం ఉంటది. కలకాలం బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రభుత్వం నడుపుతుంది. అద్భుతమైనటువంటి పాలన అయితే కొనసాగిస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరికి అనుమాన పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. దానిలో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే హామీ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ కు, ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చారు అవన్నీ కూడా. ఏదైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఉంది కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే బాధ్యత అందరికి ఉంది. అది తూచా తప్పకుండా 3 పార్టీలు నెరవేరుస్తారు, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి మనం సరే ఒక్క నిమిషం, నేను బయట ఉన్నాను, ఇంకేదన్నా అడిగేటట్టయితే అడిగేసేయండి సార్. ఎందుకంటే కొంచెం బయట ఉన్నాను కాబట్టి నెట్ కట్ అయిపోతుంది, కాబట్టి నేను లీవ్ అవుతాను అందుకనేసి. ప్లీజ్ చెప్పండి పాయింట్. కాబట్టి ఎలాంటి నేను మన పిఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు అందరికి కూడా పిలుపునిచ్చేది ఒకటి సార్. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం పూర్తిగా శిథిలావస్థకు వెళ్ళిపోయింది. ఈ 5 సంవత్సరాలు శిథిలావస్థకు వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకొచ్చి పోలవరం కట్టుకోవాలి, రాజధాని నిర్మించుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఇందాక మనం హామీలు ఇచ్చామో ఈ హామీలన్నీ నెరవేర్చాలి. అదే విధంగా 2014లో మనం గమనించినట్టయితే మోడీ హామీలన్నీ సురేంద్ర గారు
మీరు చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసే పరిస్థితి ఉంటే అమలు చేస్తే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 2029 ఎన్నికలకి సేఫ్ సైడ్ ఉన్నట్టే ఖచ్చితంగా. సార్ ఇది 200% నెరవేరుస్తారు. మళ్ళా నెక్స్ట్ టైం కాదు సార్, కలకాలం దాదాపు 3-4 దశాబ్దాల కాలం ఈ రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలన సాగుతుంది. కేంద్రంలో కూడా ఉమ్మడి పరిపాలన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నెరవేర్చినప్పుడు ఇంకొకరి కల్లా చూసే పరిస్థితి లేదు. ఈరోజు 11 సీట్లకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంక లేచే పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఏదున్నా కూడా మనము ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తాం. లాస్ట్ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ లేకుండా ఏమీ లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలకు అర్థమైపోయింది. ఆ లోటు లేకుండా మేము తీర్చేదానికి కలకాలం ఉండిపోతాం అన్నారు సురేంద్ర గారు. కలకాలం ఉండిపోతామని ఒక చాలా బలంగా చెప్తున్నారు. సేమ్ ఇప్పుడు దిగిపోయిన గవర్నమెంట్ కూడా 20 సంవత్సరాల పాటు మేము ఉంటాం, మమ్మల్ని ఎవరు టచ్ చేయాలి కూడా అన్నారు. కానీ ఫలితం చాలా తీవ్రంగా ఉంది. మేబీ అట్లా కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు నడిచే వ్యవహారం బట్టి, మీరు పాలించే విషయాన్ని బట్టే ఉంటుంది వ్యవహారం మొత్తం కూడా. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటానన్నాడు. 30 సంవత్సరాలు ఉండాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలతో స్టార్ట్ చేశాడు. వచ్చిన కంపెనీలను ధరిమేశాడు. అభివృద్ధి ఒకటి లేదు. ఉన్ని కంపెనీలను కూడా ఆల్రెడీ ఎప్పటినుండో ఉన్న కంపెనీలను పంపించేశాడు. అభివృద్ధి లేదు, ఏమి లేదు. అప్పులు చేసి పరిపాలన చేస్తే ఇంకేం చేస్తారు ప్రజలు? 30 సంవత్సరాలు ఉన్నిస్తారా? అదే కాకుండా ఎవరైనా విమర్శించినారనుకో, విమర్శించిన వాళ్ళ మీద దాడులు, అవసరమైతే ప్రశ్నించిన వాళ్ళ మీద ఎత్తి జైలు వేయడము, ఇదే పనిగా వచ్చాడు. మీరు 5 సంవత్సరాలు ఒకసారి గమనించండి. 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చి ఒక్క మీడియా సంస్థను పిలిచి అడ్రస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను ఇది చేశాను, ఈ 5 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చేశాను, ఈ అభివృద్ధిని చూసి నాకు ఓట్లేయండి, లేకపోతే నేను ఏదన్నా తప్పు చేస్తుంటే నాకు చెప్పండి అని ప్రజల్లోకి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉంది 5 సంవత్సరాల్లో? మరి ఇన్ని 5 సంవత్సరాలలో ఏమి చేయకుండా నీకు 30 సంవత్సరాలు ఉండాలనుకుంటే ఆశ పడచ్చు, 30 సంవత్సరాలు ఉండాలని. కానీ మీరు ఏం చేశారు అనేది కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు. కాబట్టి మీరేం చేయకుండా 30 సంవత్సరాలు ఉండాలంటే ప్రజలు ఆలోచించారు, ఇంటికి పంపించారు. కాబట్టి మేము గత ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వంలో వల్ల మేమేం నేర్చుకున్నామంటే ఏది చేయకూడదు, ఏది చేయాలా, ఏది చేస్తే కలకాలం ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఏది చేయకపోతే మనం ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోవాలా అనేది అర్థం చేసుకున్నాం మేము కూడా. దానివల్ల గుణపాఠం చాలా నేర్చుకున్నాం మేము కూడా. కాబట్టి ఏది చేయాలనో అదే చేస్తాం, ఏది చేయకూడదో అది దాని జోలికి పోయే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పరిశ్రమలను కానీ ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా న్యాయం చేసే ప్రభుత్వం మాది. ఆ విధంగానే ముందుకు పోతాం సార్. రైట్. కోటేశ్వర గారు, రాష్ట్రం ఉన్న సిచ్యువేషన్ మీకు తెలుసు. టీడీపీ కూటమి నేతలు చాలా బలంగా చెప్తున్నారు 13 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్తున్నారు. కానీ ఇచ్చిన హామీలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సూపర్ 6 కావచ్చు, లేదంటే ప్రజాకాలం పేరుతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయాలంటే కంప్లీట్గా ప్రజలు ఆశించినట్టుగా ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళని చేరవేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? 13 లక్షల కోట్ల అప్పు అనేటువంటిది అది వాస్తవమైనటువంటి సంఖ్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 25% మించి జిఎస్డిపిలో 25% మించి అప్పుని కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఆర్బీఐ కానీ అనుమతించదు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఇచ్చి దాన్ని కొంతమేరకు సడలించారు. ముఖ్యంగా విద్యుత్ మీటర్లు, వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు లాంటి సంస్కరణలు, ఇట్లాంటి వాటికి. అందుకని ఆ పరిమితిని అవాయిడ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అప్పులు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్స్ తీసుకునేటువంటి అప్పుల పేరుతోటి 2వ ఖాతా తెరిచారు. ఆ 2 ఖాతాలని క్లబ్ చేస్తే 30-35% దాకా ఉంటాయి. అందుకని 2 విడివిడి ఖాతాలు చూపించి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ గాను ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మాత్రమే చూపించారు. అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించారు.
పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసింది కూడా అదే. అందువల్లనే మనకి రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా జిఎస్డిపిలో ఉన్నటువంటి శాతానికి అనుగుణంగా, అంటే 3.5% అనుగుణంగా మాత్రమే అప్పులు తీసుకోవడానికి ఉంటది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 14 లక్షల కోట్లు. సరే, ప్రతి సంవత్సరం అది పెరుగుతూ ఉంటుంది. 14 లక్షల కోట్లకు గాను ఎంత వస్తుందంటే 14 42. ఆ తర్వాత ఇంకా ఆ 5% అనేటువంటిది మొత్తం 50,000 కోట్లకు మించి అప్పు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు అంతకు మించి, ఆ పరిధికి మించి అప్పు తీసుకున్నట్లయితే మనం చూసాం, తెలంగాణ ప్రభుత్వం మీద మీరు పరిధికి మించి అప్పులు చేశారు కనుక భవిష్యత్తు అప్పుల్లో మీకు కోత పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆంక్షలు విధించి ఆ మేరకు ఏడాది చివరిలో, అంటే 2023లో కోత పెట్టినటువంటిది కూడా మనకు తెలుస్తుంది. 38,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అప్పు తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అందువలన ఇప్పుడు 3 పార్టీల కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా వాటన్నిటిని అమలు జరపాలి. అమలు జరుపుతారని జనం విశ్వసిస్తున్నారు. జనానికి అలాంటి ఆశలను కూడా మన ఇప్పుడు మాట్లాడినటువంటి తెలుగుదేశం ప్రతినిధి కూడా కల్పించారు. మనం గతంలోకి వెళ్లకుండా ఇప్పుడు చెప్పినటువంటి మాటల్ని కనుక చూసేట్లయితే కొన్ని సందర్భాల్లో పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసి విజన్ 2020 అమలు జరుపుతున్నాను, మొత్తం ఉమ్మడి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నానని చెప్పిన తర్వాత ఆయన 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు అనేటువంటి కూడా మనం గమనించాలి. 2004 నుంచి మనకు తెలుస్తుంది మనకి. అందువలన ఈ విజన్ 2020లు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప, అదే చంద్రబాబు నాయుడు గారికి అంత అనుభవం ఉండేట్లయితే 2014 నుంచి 2019 వరకు పరిపాలించినప్పుడు రాష్ట్ర వనరుల్ని అంతకు ముందుతో పోల్చినా, లేకపోతే ఇప్పుడు తర్వాత 5 సంవత్సరాలతో పోల్చినా కానివ్వండి, ఎక్కడ అపరిమితంగా రాష్ట్ర సంపదలను పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ప్రచారార్భాటం తప్ప. ఒకవేళ నిజంగా పెంచుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి ఉండేవాళ్ళు కాదు. మరి ఆ 2014-19లో కూడా అప్పులు చేశారు కదా. చివరికి ఆ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి తెగతంపులు చేసుకుంటూ ప్రకటించినటువంటి శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి? ఒక్క విభజన హామీ కూడా అమలు జరగలేదు అని చెప్పారు. ఆ 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పారో ఇప్పటికీ అదే పరిస్థితి. అందులో ఎన్ని అమలు జరిపారు ఏమిటనేటువంటిది మన విల్సన్ గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పాలి. కానీ విల్సన్ గారు లాంటి వాళ్ళు లేదా బీజేపీ ప్రతినిధులందరూ ఎన్నికలకు ముందు జరిగినటువంటి చర్చల్లో ఏమిటి? విభజిత హామీలన్నీ మేము అమలు జరిపేశాము, ప్యాకేజీని కూడా అమలు జరిపాము, ఇంకా అమలు జరపాల్సిన ఏమీ లేవు, అన్ని సంస్థలని, హామీ ఇచ్చినటువంటి అన్ని సంస్థలను కూడా ఇచ్చాము, అందువల్ల రాష్ట్రానికి మేము చేసినటువంటి అన్యాయం లేదు, మొత్తం అమలు జరపాము. కానీ నోటి మాటతో, అంటే కోటేశ్వర గారు ఊరికి జస్ట్ నోటి మాటతో మేము చేసాము అంటే అది ఎవరో కూడా విశ్వసించరు కదా, ఎందుకంటే గ్రౌండ్లో కనిపిస్తేనే నమ్ముతారు. అవునా కదా? కాదు కదా. ఇప్పుడు అదే మరి బీజేపీ పెద్దలు మేము చేయలేదు, ఇప్పుడు మేము చేస్తామని చెప్పగలరా? చెప్పలేరు కదా. చెప్తే వాళ్ళ క్రెడిబిలిటీ ఏమిటి? వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాటలకు ఉన్నటువంటి విశ్వసనీయత అనేటువంటిది ఈ జనంలో చర్చ అవుతుంది. అందువలన ఒక నిజంగా చెప్పాలంటే రాష్ట్రం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అనేది ముందు మనం గమనించాలి. ఆ విపత్కర సిచ్యువేషన్ కి కోటేశ్వర గారు, ఆ విపత్కర సిచ్యువేషన్ కి 2 ప్రభుత్వాలు కారణం అనుకోవచ్చు కదా. టీడీపీ అండ్ 2014-19, 19-24 2 ప్రభుత్వాలు. 2 ప్రభుత్వాలు కారణమే. 2 ప్రభుత్వాలు కారణమే. ఎందుకు అంటే 2 ప్రభుత్వాలు కారణమే. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 1990 నూతన ఆర్థిక సంస్కరణల పేరుతోటి పివి నరసింహారావు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణలో భాగంగా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాల తరఫున పెట్టుబడులు పెట్టి ఒక పరిశ్రమను కానీ ఒక వ్యాపారాన్ని కానీ నిర్వహించకూడదు, చెయ్యకూడదు అని నిర్ణయం చేశారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా భాగస్వామి. అందుకని ఆ నిర్ణయం చేసిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, లేదా తర్వాత విభజిత రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెలకొల్పినటువంటి పరిశ్రమలు ఏమైనా ఒక్కటంటే ఒకటి ఉన్నదా అంటే
ఒక్కటి లేదు. లేకపోగా ఆ విధానాల్లో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నష్టాల పేరుతోటి లేదా నష్టాలు వచ్చినటువంటి వాటిని లేదా నష్టాల పాలు చేసి వాటన్నింటినీ వదిలించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టుబడులు పెట్టకుండా ప్రైవేటు పెట్టుబడిదారుల మీద సమావేశాలు జరిపి సమావేశాల్లో ఒప్పందాల పేరుతోటి పెద్ద హడావుడి చేయడం తప్ప వాస్తవంలో అటువంటి పరిశ్రమలు కానీ ఆ ఒప్పందాలు కానీ చివరికి గుజరాత్ లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిపినటువంటి సమావేశాలు కానీ ఆ తర్వాత జరిగినటువంటి సమావేశాల్లో కానీ ఎంఓయూల పేరుతోటి ప్రకటించిందంతా కూడా వాస్తవ రూపం దాల్చలేదు. అందుకనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి మన జీడిపిలో ఎంత ఉందో ఇవాళకి వచ్చేసరికి 10 సంవత్సరాల తర్వాత ఆ షేర్ ఇంకా పడిపోయింది. 25% పెంచుతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2014లో గుజరాత్ తరహా నమూనాని మొత్తం దేశమంతటా అమలు జరిపి జీడిపిలో పారిశ్రామిక రంగం వాటాని 25% పెంచుతూ ఉన్నారు. కానీ ఇవాళ ఎంత ఉన్నది? నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని వివరాల ప్రకారం 17%, అంటే 10 సంవత్సరాల క్రితం 17% ఉంటే ఇప్పుడు 13-14% తగ్గిపోయిందని చెప్తున్నారు. మన దేశం నుంచి వస్తువు ఎగుమతులు లేవు. రైట్ తెలిసిందే. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు, ఓకే, డీటెయిల్ గా చెప్తున్నారు, ఓకే. స్టేట్ పాయింట్ ఆఫ్ కూడా నేను చెప్తుంది స్టేట్ పాయింట్. బట్ నా పాయింట్ స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్కీమ్స్ అప్పులు తగ్గించుకొని అంటే ఎక్కువ పెంచుకోకుండా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పెంచకుండా ఉన్నదాంతోనే చేస్తూ ఆ హామీల అమలు మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ ఫిజిబిలిటీ ఉందా లేదా ఇంప్లిమెంటేషన్ సంబంధించి? ఇవాళ మనం తెలంగాణ పరిస్థితిని చూస్తున్నాం. అప్పులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకుంటా ఉంది. అప్పులు వడ్డీలు చెల్లించడానికే ఎక్కువ భాగం చెల్లిస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ 3 పార్టీల కూటమికి కూడా అదే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఇక్కడ 7 లక్షల కోట్లు లేదా 7.5 లక్షల కోట్లకే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి ఆ 3 పార్టీల కూటమి చెప్తున్నటువంటి 13 లక్షల కోట్లకి అప్పుకి అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. 2 రాష్ట్రాల బడ్జెట్లు కొంచెం అటు ఇటుగా ఒకటే కదా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పులు తీర్చడానికే కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. మరి అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెడతారు? లేకపోతే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మేము అదనంగా చేస్తామని చెప్పారు, వాటికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి సమస్య. ఇప్పుడు 2-3 రోజుల నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ ప్రతినిధులు చెప్తున్నది ఏమిటి? టీడీపీ మన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్నాము, అదేవిధంగా పోలవరం నిధులు అనేటువంటిది ఎప్పుడో కమిట్ అయింది కేంద్ర ప్రభుత్వం. పోలవరానికి సంబంధించినటువంటివన్నీ కూడా మేము ఇస్తాము, మీరు కట్టుకోండి అని చెప్పింది. ఆ కట్టుకోవడంలో వైఫల్యం, రీఎంబర్స్మెంట్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు వైఫల్యం ఉంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అంతకంటే ఎక్కువ ఉంది. ఇక్కడ పోలవరానికి సంబంధించినటువంటి వివాదం ఏమిటి? రీహాబిలిటేషన్, పునరావాసం. అంటే మునిగిపోయినటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి పునరావాసం ఎవరు చెల్లించాలి అనేటువంటిది ఇప్పటికీ తేలలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మేము ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తామన్నాం తప్ప, కాలువలకి వాటికి ఇస్తామన్నాం తప్ప పునరావాసానికి మేము ఇస్తామని చెప్పలేదు. అందుకని మీదే బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత ఎంత ఉన్నది? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 కోట్లకు పైగా ఉంది. ఆయనే చెప్పారు కదా, క్లౌడ్ ఫండింగ్ ద్వారా 30,000 కోట్లని సేకరించడానికి మేము ప్రయత్నిస్తాము, నా వంతుగా నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పగలరా ఆ మాట? అధికారం వచ్చింది, అధికారానికి రాకముందు ఆ మాట చెప్పారు. మరి ఆ కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు లేదా ఇప్పుడు ఇంకా పెరిగినటువంటి దాంతో పోలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అవన్నీ వాళ్ళు ఇస్తామనేటువంటి కమిట్మెంట్ ఏమైనా ఉందా అంటే ఇంతవరకు కమిట్మెంట్ లేదు. రెండోది, పోలవరం ప్రాజెక్ట్ లో ఇంకొక కాంపోనెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వము అని చెప్పింది విద్యుత్తు అందులో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి సాగునీటి విభాగం, ఒకటి ఆ సాగునీటి ప్రాజెక్టు మీదనే విద్యుత్తు అనేటువంటిది మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము. ఆ రాష్ట్రం మన ప్యాకేజీలో, కేంద్రం ఇచ్చినటువంటి ప్యాకేజీలో విద్యుత్ ప్రాజెక్టుగా అయ్యేటువంటి ఖర్చును మేము ఇస్తామని చెప్పలేదు. అందుకని మీరు ఒకవేళ ఆ డ్యామ్ దగ్గర ఆ రిజర్వాయర్ లో మీరు కట్టుకున్నప్పటికీ
అందుకు అయ్యేటువంటి ఖర్చును మీరే పెట్టుకోవాలని చెప్పింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సరే ఒప్పుకున్నారనుకోండి. అందువలన Right. దానికి వచ్చేటువంటి నిధులు ఎట్లాగో వస్తాయి. కట్టడం అనేటువంటి సమస్య అయితే అసలైనటువంటి సమస్య పునరావాసానికి అయ్యేటువంటి ఖర్చుని ఎవరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డ్యామ్ మొత్తం పూర్తి అయిన తర్వాత మునక ప్రాంతాలు అనేటువంటివి ఇంకా పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు కదా సమస్య వచ్చేది, కొత్త సమస్య. ఇప్పుడు డ్యామ్ పూర్తిగా లేదు కనుక, నీళ్లు లేవు కనుక, రిజర్వాయర్ మునకలేదు కనుక ఆ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మౌనంగా ఉండటం, లేకపోతే right. బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రైట్. అందుకని అటువంటి క్లిష్ట పరిస్థితులు వాటి గురించి ఎట్లా బయటపడతారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఆస్తులు పెంచడానికి, ఆదాయం పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానివ్వండి, నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ ఎక్కడ మంత్రదండాలు ఏమి లేవు. ఒకవేళ అదే మంత్రదండం ఉంటే 55 లక్షల కోట్ల ఉన్నటువంటి అప్పుని నరేంద్ర మోడీ గారు 180 లక్షల కోట్లకు పెంచిండేవాళ్ళు గారు కదా. అందుకని ఈ వాస్తవ పరిస్థితులు. అందుకని మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు, వీటికి మీరు ముందుగానే చెప్తున్నారు ఇవన్నీ అనే ఎవరైనా అనుకోవచ్చు. కానీ కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవం, గతం అది, వర్తమానం అది, భవిష్యత్తు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాం. Right. వీటన్నింటినీ ఎట్లా పరిష్కరిస్తారనేది అసలైనటువంటి సమస్య అనేది నా అభిప్రాయం. రైట్. విల్సన్ గారు, సరే మీరు అవునన్నా కాదన్నా 2014-19 మధ్య మీరు కలిశారు, ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చి విడిపోయారు, విమర్శించుకున్నారు. అప్పుడు పూర్తి సహకారాలు రాష్ట్రానికి అందలేదు అనేది ఓపెన్ ఫ్యాక్టు. ఈసారి 2024 నుంచి 2029 ఈ పీరియడ్లో అయినా పూర్తిగా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కావచ్చు, లేదంటేనేమో కీలకమైనటువంటి అంశాలు రాష్ట్రానికి ఇచ్చినటువంటి స్టేటస్, ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటేనేమో స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇలాంటి హామీల అమలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందా కనీసం ఈ పీరియడ్లో అయినా? అందలేదని ఎవరు చెప్పారండి? ఉన్న ఊహాగానాల మీద డిబేట్ ఎట్లా నడుపుతారు మీరు? ఆంధ్రప్రదేశ్ లో విజేత రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు ఇచ్చింది బీజేపీ కదా. పోలవరం 72% కంప్లీట్ చేసింది బీజేపీ కదా. అన్ని జరగలేదని నేను చెప్పట్లేదు, కొన్ని మాత్రం కీలకమైన అంశాలు రాలేదు అనేది మాత్రమే నా పాయింట్. ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద బుర్ర చల్లాలనుకున్న వాళ్ళతో చర్చ అనేది జరగదు. ఆల్రెడీ హేటెడ్ నరేంద్ర మోడీ. కానీ వీళ్ళేది మేము ఏదైనా ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా మాకేమి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే విధంగా నరేంద్ర మోడీ వ్యతిరేకులు కానీ మాకేమి కిరీటాలు పెట్టారు. కానీ మీరు గ్రౌండ్ రియాలిటీస్ ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 11 విద్యా సంస్థలతో పాటు, రాజధాని నిధులతో పాటు, 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ తో పాటు, రైల్వే జోన్ తో పాటు వీటన్నిటిని కూడా ఇచ్చింది రాష్ట్రమే. అమరావతికి సంబంధించి 35,000 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఆ రోజు ప్రకాష్ జావదేకర్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అదే సమయంలో మరి పోలవరం 72% కంప్లీట్ అయింది మా హయాంలో కదా. ఇప్పుడు నిర్వాసితులకు డబ్బులు ఎవరు చెప్పారు మీకు? టోటల్ గా ఆ రోజు ఏ ప్రాజెక్ట్ లో ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే సిడబ్ల్యూసీ లో ఖరారైందో వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. వాటికి ఏం లేదు. మా జలవనరుల శాఖ మంత్రి కూడా ఓపెన్ గా చెప్పారు. ఆల్రెడీ పునరావాసం అనేది మొదలైంది కాడ. పునరావాసం మొదలు కాకపోతే ఇప్పటికి ఎంతమంది గిరిజనులు, ఎంతమంది అక్కడ ఉండే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసేవాడు కదా. కానీ అది కాదు. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ గారి ప్రభుత్వం మా హయాంలో 72% కంప్లీట్ అయితే వాళ్ళు నిద్రపోయారు, పడకేశారు. కాబట్టి అందుకే వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదాగా దక్కక కుదేలైపోయారు. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కంప్లీట్ చేయాలి కదా. ఎందుకు కంప్లీట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి రాగానే 13,000 కోట్లు ఇచ్చారు. మరి ఆ 13,000 కోట్లు ఏం చేసినట్టు? కాబట్టి శ్వేతపత్రం వాటి మీద విడుదల చేయాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇప్పుడు ఇందాక కోటేశ్వర గారు అన్నారు 13 లక్షల అప్పులు చేయలేదని. రిజర్వ్ బ్యాంకు అప్పులు మాత్రమే కాదు, కార్పొరేషన్ తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు ఏంటి? అవి ఎవరు కడతారు? లేదా మద్యం కోసం 25,000 కోట్లు చేసిన అప్పులు ఎవరు కడతారు? అదేవిధంగా వివిధ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులు ఎవరు కడతారు? ఇవన్నీ అప్పుల కిందకు రావా? కాబట్టి ఆర్బీఐ అప్పులు మాత్రమే మేము పైకి చెప్తామంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ సంక్షోభం సంబంధించి అన్ని అంశాలు అధ్యయనం చేయాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్ళడానికి కారణం ప్రత్యేక హోదా విషయంలో మేము స్పష్టంగా చెప్పాము. దానికి ఆల్టర్నేటివ్ గా ఆ రోజే 19,300 కోట్లు మేము నిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఏదైతే ఈ ఈపీఏసీ నిధుల్ని
మరి ఆ ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్ విల్సన్ గారు ప్రత్యేక హోదా ఒక్క విషయంలోనే మీ డిఫరెన్స్ వచ్చాయా? మిగతా ఏం రాలేదా? చాలా అంశాల పట్ల అప్పట్లో చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటి టీడీపీ నేతలు, అప్పటి ముఖ్యమంత్రి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంతకంటే ఎవరు సాధిస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్న స్టేట్మెంట్స్ 100 ఉన్నాయి, వెంకయ్య నాయుడు గారికి చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడి ఆ రోజు ఆయన ఎమోషన్ గురయ్యారు. తర్వాత రాష్ట్ర అవసరాల కోసం ఆ రోజు మాట్లాడారు. మా ఇబ్బందులు మేము చెప్పాం. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత 13th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు మేము స్పష్టంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేము ఇవ్వదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో కమిటీ అయ్యాం కాబట్టి దాని ప్లేస్ లో ప్యాకేజ్ ఇస్తా ఉన్నాము. దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ గారు కూడా అదే చెప్పాము. జగన్మోహన్ గారు అనేక నిధులు కూడా తీసుకున్నాడు. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,000 కోట్లు ఇస్తే జగన్మోహన్ గారికి 9,000 కోట్లు ఇచ్చాము. అదేవిధంగా ఆహార పథకం, పనికి ఆహార పథకానికి దాదాపు 50,000 కోట్ల దాకా డబ్బులు ఇచ్చాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చాము. సర్పంచ్ సంబంధించిన డబ్బులు ఇచ్చాము. ఈ డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేశాడు. ఎక్కడైనా ఒక తండ్రి ఏం చేస్తాడంటే డబ్బులు సంపాదించి పిల్లలు ఖర్చు పెడతాడు. ఈ తండ్రి ఏంటి, ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి కదా ఆయన అప్పులు తీసుకొచ్చాడు. అట్లా అప్పులు తీసుకొస్తారా? ఎవడన్నా సరే ఒక తండ్రి ఏం చేస్తాడంటే ఏదో విధంగా ఆదాయం సంపాదిస్తాడు. మీరు చేసిన పని ఏంటి? ఒక్క పరిశ్రమ అని వచ్చిందా? ఆఖరికి ఉన్న పరిశ్రమ కూడా జరివేశారు. మీరు అది తెలుసు కదా మీకు. ఇప్పుడు మా హయాంలో వచ్చింది కదా కియా పరిశ్రమ, మా హయాంలో వచ్చింది కదా సిలికాన్ పరిశ్రమ, మా హయాంలో వచ్చింది కదా. మరి తిరుపతిలో అన్ని పరిశ్రమలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా ఉమ్మడి అజెండాలో జరిగి, ఉమ్మడి ప్రభుత్వం జరిగి, కేంద్రంలో ఒక్క నిమిషం సార్, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వృద్ధి రేటు దేశవ్యాప్తంగా జరిగిన అనేక అంశాల్లో కూడా మేము అభివృద్ధికి పెద్ద పెట్టేశారు నరేంద్ర మోడీ గారు. సంక్షేమం అనేది ఎంత ముఖ్యమో మాకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అనేక ప్రాజెక్టులు మరి దేశవ్యాప్తంగా నడిచిన ఎన్ని కూడా అభివృద్ధిలో భాగమే. వెల్ఫేర్ కూడా 30,000 కోట్లు పెట్టి వ్యాక్సిన్ ఇచ్చాము. 5 సంవత్సరాల పాటు ఇప్పుడు 5 కిలోల లెక్కన బియ్యం ఇస్తున్నాము. తర్వాత 25 లక్షల ఇల్లు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి. అందులో 6 లక్షలే చంద్రబాబు నాయుడు గారు కడితే 6 లక్షల ఇల్లు కూడా ఈయన డెలివరీ చేయకుండా పక్కన పెట్టుకున్నాడు. 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు, అదేవిధంగా 40 కేంద్ర సంస్థలు ఇచ్చాము. ఆ 45 కేంద్ర సంస్థలు కట్టుంటే ఈ పాటికి 1 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా. కట్టకుండా ఎందుకు ఆపాడు జగన్మోహన్ గారు? కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటానంటే పరిశీలించే వాళ్ళు, విశ్లేషించే వాళ్ళు బీజేపీ చేసిన మేలు చెప్పండి, ఇంకా రావాల్సింది కూడా చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బీజేపీ ఏం చేయలేదు, కేంద్ర స్థాయిలో ఏం చేయలేదు, రాష్ట్ర స్థాయిలో ఏం చేయలేదు అనేది ఒక దుష్ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసే కుట్రలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఆ కుట్రల్ని మేము ఎప్పటికప్పుడు తిప్పుకొడతాం, డౌటే లేదు. కాబట్టి మేము చెప్పేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు హెల్ప్ చేశారు, చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ గారు కూడా చేశారు, రేపు కూడా చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పైగా మాది ఉమ్మడి బాధ్యత ఉంది ఇక్కడ. ఆ ఉమ్మడి బాధ్యతల్లో మరింతగా మెరుగైన సాయం అందుతుంది. దాని మీద సందేహం పడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ గారు ఆయన వాలంటీర్ల పేరుతో చూడండి 5,000 ఇచ్చి 5 సంవత్సరాల చేత పని చేసుకొని రాక్షసంగా దుర్మార్గంగా డీటెయిల్ చర్చిద్దాం. విల్సన్ గారు డీటెయిల్ గా చర్చిద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి, పర్టికులర్గా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వాళ్ళు చేయబోయే హామీల అమలుకి మ్యాచ్ అవుతుందా లేదా అని దానిపై మనం చర్చిస్తూ ఉన్నాం. టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు ఉన్నారు. బాలగురుస్వామి గారు, మీరు అన్నట్టుగానే వైసీపీ అయితే చాలా ఘోరంగా ఓడిపోయింది, మీరు పెద్ద మెజార్టీతో గెలిచారు, బాగానే ఉంది, ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ మీరు చేయాల్సింది, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలంటే, గ్రౌండ్ రియాలిటీ కావాలి అంటే చేయాల్సింది కొండంత ఉంది, మీ దగ్గర ఉంది మాత్రం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం ఘోరంతే ఉంది అనే ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. అసలు పాసిబిలిటీ ఉందా, అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ముందుగా మీకు, కోటేశ్వరరావు గారికి, ఆర్డి విల్సన్ గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, కూటమి మీద నమ్మకంతో జనాలందరూ కూడా మమ్మల్ని గెలిపించడం జరిగింది. అది మేము అనుకున్న విజయం, మేము ఎక్స్పెక్ట్ చేసిన విజయం అయితే వచ్చేసింది. అయితే మీరు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడున్న హామీలు భారీ స్థాయిలో ఉన్నాయి కదా, మరి మీ ముందున్న సవాళ్ళు ఏ విధంగా అధిగమిస్తారని చెప్పి మీరు చెప్తున్నారు. ఒకసారి మనం చూసామనంటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఈ రోజు నేను స్టేటస్ లో కూడా పెట్టడం జరిగింది, ప్రపంచంలో కల్లా
రాజకీయ రంగంలో కావచ్చు, అభివృద్ధి పదంలో కావచ్చు. అదేదో సంస్థ సర్వే ఇచ్చింది, 14 మందిని తీసుకుంటే ప్రపంచంలోనే దాంట్లో బాబు గారికి ప్లేస్ రావడం జరిగిందని చెప్పి ఒక బయట వాట్స్ రైట్. గురుస్వామి గారు, ఆ స్టేటస్ కి అనుగుణంగానే ఆ దానికి అనుగుణంగానే ఈ రోజు ఎందుకనంటే మేము ఈ రోజు మీరు ఇందాక ఆడి విల్సన్ అన్న గారితో మాట్లాడుతూ అప్పుడు విడిపోయారు కదా, మరి మళ్ళా ఇప్పుడు కలిశారు, ప్రత్యేక హోదా మీద కదా విడిపోయారని చెప్పారు. విల్సన్ అన్న గారు చెప్పడం ఆ రోజు జగన్ ట్రాప్ లో పడి ఆ రోజు ఇట్లా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎందుకనంటే రాష్ట్రం డెవలప్ కావాలి అని అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలి అనేది కూడా మా కూటమిలో ఒక భాగం. ఎందుకనంటే ఈ రోజు జగన్ ట్రాప్ లో బాలగురుస్వామి గారు జగన్ ట్రాప్ లో పడ్డారు అని విల్సన్ గారు ఆరోపించారు. దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారు. నిజంగా పడ్డారా అప్పుడు ఆ టైంలో? వాళ్ళ వర్షంలో పడ్డారు అని చెప్తున్నారు. ఎందుకనంటే మేము 2014 ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా మీద మేము వచ్చున్నాం కాబట్టి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ఆ రోజు అనుకొని ముందు కూటమితో వెళ్ళడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇవ్వలేకపోయాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని సాధించుకునే విధంలో ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడ్డ విభేదం తప్పితే ఆడ వేరేదైతే లేదు. ఆ రోజు అవకాశం లేదు కాబట్టి జగన్ ట్రాప్ లో పట్టడం, ఇంకొక ట్రాప్ లో పట్టడం అనేది అదైతే కాదని చెప్పి నా భావన. ట్రాప్ లో పట్టడం అయితే 100% కాదు ఆ రోజు. ఎందుకనంటే రాష్ట్రానికి మనం ఏమైతే హామీలు ఇచ్చామో దాన్ని సాధించుకునే క్రమంలో అది అడగలేదు, అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు అనేది కూడా వస్తుంది కదా, దానికోసంగా చేయడం జరిగింది తప్పితే అది వేరే ఉద్దేశం కాదు. ఈ రోజు ఎందుకనంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదంలో నడపాలి, ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చాలి, ఇక్కడ రెవెన్యూ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలి అనే దాంట్లో బాగా ముందు చూపు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎక్కువ చేయగలుగుతాం. ఎందుకనంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈ రోజు ఇన్ని చేయగలిగాడు సంక్షేమ పథకాలు. రెవెన్యూ జనరేట్ చేయకుండానే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. కానీ మా సిస్టమ్, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా నడుపుతుందంటే ఇన్కమ్ జనరేట్ చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మేము కూడా భాగస్వామ్యులు అవుతాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన దాంట్లో దాన్ని పూర్తిగా తెచ్చుకునే క్రమంలో కావచ్చు, సాధించుకునే క్రమంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ గవర్నమెంట్ కి మోదీ ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య సహకరించిందా లేదా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ షూరా? సహకరించింది, ఓకే, ఖచ్చితంగా సహకరించింది. అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. ఎందుకనంటే బాధ్యత ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఏమి రావాలో వాటిల్లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం చేసింది, వైసీపీ ప్రభుత్వం కూడా చేయించుకుంది. ఎందుకనంటే యాజ్ పర్ రూల్ ప్రకారం జరిగింది అది. కానీ ఇప్పుడు ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల, కూటమిలో భాగస్వాములు అవడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ నుంచి గెలిచిన వ్యక్తులు మంత్రులుగా రాబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు కొంతమంది మినిస్టర్లు కాబోతున్నారు. తద్వారా ఎందుకనంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం వల్ల మనం ఇంకొంచెం అడిగి తెచ్చుకునేదానికి, మనకు కావాల్సిన చేసుకునేదానికి ఎక్కువ అవకాశం 100% ఉంది. దీన్ని ఎవరు కాదన్నా కూడా ఇదైతే వాస్తవం. దానిలో భాగంగానే ఎందుకనంటే డెవలప్ అవ్వాలి. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారి మద్దతు కూడా గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అవసరం అని చెప్పి బీజేపీ కూడా గుర్తించింది. ఎట్ ది సేమ్ టైం మా పార్టీ కూడా ఎందుకనంటే బీజేపీతో కలిసి జర్నీ చేసి ఎన్డీఏతో కలిసి, అంటే ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూటమి ఏర్పడటం ఒక పద్ధతి ఉంటది, ఎలక్షన్ కి కలిసి కూటమిగా వెళ్ళడం అనేది ఒక పద్ధతి ఉంటది. అందువల్ల ఎందుకనంటే మేమందరం ఒకే మాట మీద, ఒకే బాట మీద అందరం కలిసి ముందే అన్ని మాట్లాడుకొని ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఎలక్షన్ కూడా మేము వెళ్ళి విజయం సాధించాం. ఈ రోజు విజయం సాధించామంటే దాంట్లో అందరి పాత్ర కూడా బ్రహ్మాండంగా ఉంటది. ఈ రోజు బాహుబలి సినిమా హిట్ అయిందంటే ఒక ప్రభాస్ వల్ల, రానా వల్ల, ఇంకొకరి వల్ల కాదు. అక్కడ ఆ సినిమాలో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగా చేశారు కాబట్టి అంత హిట్ అయింది. అలానే ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ
మాకు సపోర్ట్ ఉంది, జనసేన సపోర్ట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం మా పార్టీ అందరం కలిసి సమిష్టిగా ముందుకు వెళ్ళాం కాబట్టి ఈ రోజు ఘన విజయం సాధించాం. ఎవరు తక్కువ అని ఎవరు ఎక్కువ అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందువల్ల మేము ఎందుకనంటే రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే అదే మేము గెలవటంలో బాలకృష్ణ గారు, మాట్లాడుకొని బాలకృష్ణ గారు, ప్రభుత్వంలో గురుజన్ గారు, NDA లో చేరడం జరిగింది. గెలవటంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా కూడా మేము డెవలప్ చేస్తాము. ఆ నమ్మకం మాకు, మా పార్టీకి, మా అధినేతకి, ఎన్డీఏ కూటమికి 100% ఉంది వెంకట గారు. గెలవటంలో సమిష్టిగా పెట్టిన కృషి కావచ్చు, సమిష్టిగా పెట్టిన ఐడియాలజీ కావచ్చు, ఎంతో సక్సెస్ అయ్యారు, నో డౌట్. ఫలితం చూస్తే సక్సెస్ అయినట్టుగా అర్థమవుతుంది, నో డౌట్ అందులో. కానీ ఇంప్లిమెంటేషన్లో ఏదైతే మీరు చేయాల్సిందో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ చేసే విషయంలో కూడా ఈ ఐక్యత ఉంటుందా, ఈ సమిష్టి పోరాటం ఉంటుందా? 100% ఉంటుంది వెంకట గారు, 100% ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజు మేమేదో బీజేపీతో కలవడం, జర్నీ చేయడం కాదు. ఎందుకనంటే వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడపడం జరిగింది. బీజేపీతో కలిసి మాకు మంచి స్నేహం, మంచి జర్నీ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు కలిసి ముందుకెళ్ళాం. ఎందుకనంటే ఏది కూడా అగ్రెసివ్ గా ముందుకెళ్ళో లేకపోతే శత్రువుగా భావించే ఏది చేయలేం సార్. ఏదైనా కూడా మంచితనంతో తెచ్చుకోవాలి. మన రాష్ట్రం ఈ రోజు వెనకబడిపోయింది కాబట్టి దానికి మోడీ గారు, అమిత్ షా గారు అందరు కూడా బీజేపీ సహకారం ఉంటుంది. అందరం కలిసి ముందుకెళ్తాం. రాష్ట్రానికి రావాల్సిన దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం. మాకు సపోర్ట్ చేస్తుంది. ఆ నమ్మకం ప్రజలకు ఉంది, మాకు ఉంది సార్. రైట్. కోటేశ్వర గారు, సరే 2014-19 మధ్య ఏం జరిగిందో మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు మాత్రం పోటీకి ముందే అలయన్స్కి ఏర్పడ్డారు, మంచి విజయం సాధించారు. అన్నిటికీ మించి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ అనే కూటమి, టీడీపీ పార్టీ చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే వాళ్ళకి సరిపడిన నెంబర్ రాలేదు కాబట్టి, ఆయన ఆల్రెడీ ఎన్డీఏలో అలయన్స్లో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు, గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో, చాలా కీలకమైనటువంటి పిల్లర్గా మారిన నేపథ్యంలో గత పరిస్థితుల కంటే ఖచ్చితంగా ఈసారి భిన్నమైన పరిస్థితులు, అంటే హామీల అమల్లో కావచ్చు, సహాయం చేసే విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి మంచి వ్యూనే వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఏమంటారు? ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ప్రతినిధులు కానీ వాళ్ళకి ఏదన్నా వాస్తవాలు చెప్తే భరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రీహాబిలిటేషన్, పునరావాస కార్యక్రమానికి అవసరమైన 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని చెప్పేసింది పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పలేదు. మరి అది విల్సన్ గారికి అది తెలుసో లేదో నాకైతే తెలీదు. మాట్లాడేవాడు విల్సన్ గారు, నెక్స్ట్ మీరే మాట్లాడు. విల్సన్ గారు మాట్లాడేవాడి, నెక్స్ట్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. చెప్పారా లేదా? పవన్ కళ్యాణ్ ప్రకటించారా లేదా? రైట్ రైట్, మాట్లాడండి. కోటేశ్వర గారు మాట్లాడేవాడి ప్లీజ్. విల్సన్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడతారు. జలవనరుల శాఖ మంత్రి కాదండి, మీ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పారా లేదా అని అడుగుతా ఉంటే కేంద్ర విద్య నిధులు సాలకపోతే అడ్డుగా వెళ్దామని ఒక పాజిటివ్ గా మాట్లాడారు. అదే చెప్పేది, నేను చెప్పేది కూడా అదే. మేము అవసరం లేదు, నరేంద్ర మోడీ గారి కంప్లీట్ చేస్తారు అనేటువంటిది అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు కంప్లీట్ చేస్తారు, తెలుసు. కేంద్రం ఇచ్చే అందులో డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. వెంకటక్కర్లా, మేమే కంప్లీట్ చేస్తాం. అది మా ప్రాజెక్ట్, మా మోడీ గారి వరం, పోలవరం. ఇంతవరకు ఏం చెప్పలేదు ఆ మాట, నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. విల్సన్ గారు చెప్తే జలవనరుల శాఖ చెప్పాడు కదా, మంత్రి చెప్పాడు కదా. రైట్ రైట్ రైట్, ప్లీజ్ మాట్లాడనివ్వండి విల్సన్ గారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయమంటారు. మీ బండారం బయటపడుతుంది. చెప్పండి బండారు, మీ పెద్ద మేధావులు కదా, ముందు చెప్తాము, ఇప్పుడు చెప్తున్నాము, రాబోయే రోజుల్లో కూడా చెప్తాం మీ బండారం. మీ బండారం మాట్లాడుతుంటారు. ఈ దేశానికి ఏమి చేయలేరు మీరు కమ్యూనిస్టులు. అందుకనే నేను జర్నలిస్ట్ గా నేనేం మీ కమ్యూనిజం సిద్ధాంతం, కాళోజీ సిద్ధాంతం ఆరాధనే ఉంటారు. మీరు కేసు సంపాదించారు కదా, ఇటువంటి ఆర్టికల్ కానీ ఇవన్నీ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని హక్కుల్ని కాపాడేవి. ఎక్కడికి వెళ్ళాం కదా, మీరు ఇక్కడ చెప్పారు. ఆల్రెడీ ఒక డెసిషన్ పెట్టుకొని నరేంద్ర మోడీ. రైట్ రైట్, ప్లీజ్ ప్లీజ్, సమయం మించిపోతుంది. వన్ ఎట్ టైం ప్లీజ్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. విల్సన్ గారు ప్లీజ్ ప్లీజ్
అక్కడే మాడమనండి. ఇండియా గురించి మాడుతున్నాం మేము. నేను ఇండియా గురించి మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మరి మేము మీరు గెలిచాం చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు మేము గారి గెలిచాం గురించి కదా. మీరు తీవ్రమైన ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీ కమ్యూనిస్టు సిద్ధాంతాలు కమ్యూనిస్టు బాగుందని మీరు చెప్తున్నారు కదా, మరి మీ సిద్ధాంతాలు బాగుండి మీ పార్టీ బాగుండి మీరు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మీ పార్టీ ఎలా ఉంది ఈ రోజు? ఎందుకనంటే అసలు పార్టీని నిలబెట్టుకోలేని సిద్ధాంతాలు సార్ మీ. ఎందుకనంటే పార్టీని నిలబెట్టుకోలేని సిద్ధాంతాలు మీ అయినప్పుడు మీరు ఎందుకంటే ఇప్పుడు ఉచిత సలహాలు ఎవరైనా ఎంతమంది అయినా చెప్తారు. ఎందుకనంటే మన ఇల్లు సక్కదించుకోవడం చేతలు మాట్లాడే మాటలన్నీ ఈ రోజు మీరు చెప్తాడు సార్. ఏం చెప్తాడు మా బండి? ఏం చెప్పండి. ఎందుకంటే మీ పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. మీ కమ్యూనిస్ట్ పార్టీ 30-40 సంవత్సరాల క్రితం ఎన్ని రాష్ట్రాల అధికారం ఉంది, ఈ రోజు ఏ రాష్ట్రాల అధికారం ఉంది, ఈ రోజు మీ పార్టీ పరిస్థితి ఏంది? ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వన్ ఎట్ టైం. బాగున్నప్పుడు మన పార్టీ బాగుండాలి కదా. మన పార్టీ ప్లీజ్ బాలకృష్ణ గారు, కోటేశ్వర గారు, విల్సన్ గారు డబుల్ డిజిట్ కి వచ్చేసి అందరూ ఒకేసారి మాట్లాడడం వల్ల డిబేట్ ఉపయోగం ఉండదు. మీరు చెప్పేది అర్థం కాదు కూడా. ప్లీజ్ అర్థం చేసుకోండి, 1 by 1 మాట్లాడండి. మా బండారం బయట పెడతా ఉంటారు కానీ అసలు మీ పార్టీలో నిలబెట్టుకోలేని సిద్ధాంతాలు జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. నేను కమ్యూనిజం గురించి మాట్లాడానా, పార్టీ గురించి మాట్లాడానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేం చెప్తున్నావు? ఇప్పుడు మీరేదో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని చెప్పారు కదా, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని చెప్పారు కదా మీరు. ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి కోటేశ్వరరావు గారు, మీకు చేత కాకపోతే మీ దగ్గర సరుకు లేకపోతే మాట్లాడకండి. నేను కమ్యూనిజం గురించి చెప్పానా? చెప్తున్నారు. మీకేం సరుకు కావాలి? కోటేశ్వరరావు గారు మీకేం సరుకు కావాలి? ఎంత కావాలి? చెప్తాను సార్. మీకేం సరుకు కావాలి? ఎంత చెప్తే నేను చెప్తాను కదా. మీ దగ్గర ఏ సరుకు ఉంది కాబట్టి మీరు ఏ పార్టీ మీకేం కావాలో చెప్పండి. మీరేం సమాధానం పాయింట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ కదండి. సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. అందరిని రిక్వెస్ట్ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి ప్లీజ్. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళొద్దు ప్లీజ్. కోటేశ్వర గారు మేక్ యూర్ పాయింట్. ఆయన కేవలం బీజేపీ వ్యతిరేకించడమే ఏజెండా. మీరు పిలవండి, వేరే వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. వైసీపీ వాళ్ళు పిలవండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పిలవండి. విల్సన్ గారు మీరు 2 నిమిషాలు ఆగండి. కోటేశ్వరరావు గారు, వెంకట గారు ఏదో చెప్తున్నారు, కంప్లీట్ చేద్దాం. చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేకుండా నువ్వు కామన్ సెన్స్ లేకుండా మాడుతున్నావు. బీజేపీ మాట్లాడారు కామన్ సెన్స్ లేకుండా. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ మీద బేస్ చేసుకుని డిబేట్ ఇప్పుడు కామన్ సెన్స్ లేకుండా మేము మాట్లాడేది. కామన్ సెన్స్ నీకుంటే మీ బండారం బయట పెడతాను. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము అధికారంలో లేము. ఏం బండారం బయట పెడతాను? మేమేం చేసామని బయట పెడతావు? ఏం మాట్లాడుతున్నారు సార్? కోటేశ్వరరావు గారు, మీరు పెద్దలు అయ్యింది కూడా ఆలోచించండి సార్, ఆలోచించండి. ఏం బండారం బయట పెడతాను? మరి బండారు ఏం బండారం బయట పెడతావు? ఎందుకంటే యాంటీ నరేంద్ర మోడీ మారుతున్నారు. మీకు మోడీ గారి మీద దోషుడు పార్టీ పెట్టండి. మీరు విశ్లేషకులు వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలవరం కంప్లీట్ చెప్పండి సార్. మీకేం కావాలో చెప్పండి కోటేశ్వరరావు గారు, తమరికేం కావాలో చెప్పండి ఫస్ట్. పాయింట్ కోటేశ్వర గారు, ఒకటే పాయింట్ నాది. గతం కంటే ప్రభుత్వ ఏర్పాటులో రైట్ కోటేశ్వర గారు ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర వహిస్తున్న నేపథ్యంలో గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయనేది ఒక వాదన. కోటేశ్వర గారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గతం కంటే కూడా ఈసారి బెస్ట్ ఫలితాలు వస్తాయేమో కేంద్రం నుంచి అనేది ఒక బలమైన వాదన. ఇందులో వాస్తవం లేదంటారా? ఇది జరగదంటారా? వాస్తవం ఉందా లేదా కాదండి. అటువంటి ఆశలు ఉన్న వాళ్ళని పెట్టుకోమనండి. నాకైతే అలాంటి ఆశ లేదు. ఎందుకంటే రాజ్యాంగం మారలేదు. చంద్రబాబు నాయుడు గారు చేరినంత మాత్రం రాజ్యాంగం మారలేదు. ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు మారలేదు, లేదా నిధులు కేటాయించేటువంటి నిబంధనలు మారలేదు. ఆ నిబంధనలు మారితే వాళ్ళు చెప్పినట్టుగా రాష్ట్రానికో లేకపోతే ఇంకోళ్ళకో మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. అటువంటి నిబంధనలు మార్చమనే నేను అడుగుతున్నా.
రాజ్యాంగ నిబంధనలు ఏం మార్చలేదు కదా. ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు ఏమన్నా మారా? చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకోగానే Right. మారలేదు కదా. రాజ్యాంగంలో ఏ నిబంధనలు మారాలి కోరుకుంటున్నారు మీరు? రాష్ట్రానికి మేలు జరగాలి. ఇప్పుడు మేలు జరగలేదా? ఆ మేలు జరిగే క్రమంలో ఏ నిబంధనలు మారాలో అది మీరు చెప్పండి, పర్టికులర్ గా క్లియర్ గా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు పోలవరం కట్టింది బీజేపీ కదా, ఉమ్మడి ప్రభుత్వంలో కదా. ప్రత్యేక హోదా ఇవ్వండి. రైట్, అది క్షమించండి గెస్ట్లందరూ కూడా. ఆఫ్ కోర్స్ మీకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, బట్ ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం వల్ల కొంత సమయం కూడా మించిపోయింది. సో కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ విల్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలగురుస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. ఆఫ్ కోర్స్ కూటమి ఘన విజయం సాధించినప్పటికి కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే లక్ష్యాలను అనుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా సంపద సృష్టించాలి. అప్పులు మితిమీరి చేస్తే ఇంకా పెరిగిపోద్ది, ఆ బర్డెన్ మొత్తం కూడా జనం మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించి పాలకులు చేస్తారని ఆశిద్దాం. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.